హాయ్ ఫ్రెండ్స్, ఇవి మీరు చూస్తున్నారండి ఎప్పుడైనాను? ఇవి రేగిపళ్ళు అండి. ఇవి చలికాలంలోనే ఎక్కువగా వస్తాయి. ఈ మధ్య ఇది కనుమరుగైపోయిందని చెప్పచ్చండి. ఎక్కడ కూడాను కనపడట్లేదు రేగిపళ్ళు. మనము సంక్రాంతి పండగకు పిల్లలకు భోగిపళ్ళు పోస్తాం కదండి, ఇవేమనండి ఈ రేగిపళ్ళే భోగిపళ్ళుగా పోస్తారు. భోగి నాడు పోస్తారు కదా, అందుకే భోగిపళ్ళు అని పిలుస్తారు. కాయలు చూసారా, భలే పులుపండి. చెట్టు నిండా ఉన్నాయండి కాయలు. ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదు రేగిపళ్ళు. ఈ చెట్టు చూడగానే నాకు మా ఇంటికి దగ్గరలోనే ఉందండి. ఈ చెట్టు చూడండి, ప్రతి కొమ్మకు ఉన్నాయి రేగిపళ్ళు. ఇవి రెడ్గా మారుతాయండి. భోగి పండుగ వచ్చేసరికి కలర్ మారిపోతాయి. చాలా పులుపుగా ఉంటాయండి. మా చిన్నప్పుడు ఈ రేగిపళ్ళు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని తినేవాళ్ళమండి. అవే రేగివడలు అనేసి ఎండలో ఎండబెట్టేసి షాపుల్లో అమ్మేవారు అనమాట. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కొనేవాళ్ళము. అప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఇలాంటివే కొనుక్కునేవాళ్ళము. చాలా పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ భోగిపళ్ళు ఎందుకు పులుపుగా ఉంటాయి, ఎందుకు కొన్ని పళ్ళు తీయగా ఉంటాయి, ఇలాగా ఈ సృష్టి విచిత్రం అండి. అలాగా చలికాలంలోనే పులుపున్న పళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఈ గంగిరేగి పళ్ళని కొద్దిగా పెద్దగా ఉంటాయి, అవి కొద్దిగా తీయగా ఉంటాయి. ఇవి మాత్రము పుల్లగానే ఉంటాయి. చూసారా ఎన్ని ఉన్నాయో చెట్టు నిండాను. చూస్తుంటే అసలు ఇవి రేగిపళ్ళ కాదా అని డౌట్ వచ్చేసింది. తర్వాత ఇది గన్నేరు చెట్టు అండి. మామూలుగా తెల్లవి కొద్దిగా రేర్గా చూస్తుంటాము. గన్నేరు చెట్టు అంటే మామూలుగా పింక్ కలరు, రెడ్ కలరు ఉంటాయి, కానీ ఇవి వైట్గా ఉంటే కనుక మీకు చూపెడదామని తీశాను వీడియో. దేవతలకు ఎక్కువగా రెడ్ కలరు వైట్వే పెడుతుంటారు కదా. ఇవి గన్నేరు తెలుపు ఉంటేను చాలా బాగున్నాయి కదా, దేవుడికి పెట్టడానికి కూడా వైట్వి నందివర్ధనమే పెడుతుంటారు. ఇవి ఒక గిన్నెర బాగున్నాయి, పెద్ద పువ్వులు, అందుకనే సరదాగా చూపించాను. తర్వాత బొప్పాసి పండు అండి. బొప్పాసి పండు అంటారు కొందరు, పప్పాయి అంటారు. పప్పాయి పండు అండి, అసలు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనండి పప్పాయి పండు. ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు వచ్చాయో చూసారా. ఇవి ఆకులు ఉపయోగపడతాయి, తర్వాత కాయలు ఉపయోగపడతాయండి. ఈ కాయలు అయితేను పచ్చడి పెట్టుకోవచ్చు, తర్వాత రోటి పచ్చడి చేసుకోవచ్చు, తర్వాత కూర కూడా చేసుకోవచ్చు అండి. కూర సొరకాయ కూరలాగేనండి, చెక్కు తీసేసి సేమ్ సొరకాయ ఎలాగ వండుతామో అలాగే వండేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఊరగాయ కూడా అలాగేనండి, మనము మామిడి ముక్కలు ఎలా కోస్తామో అలాగా పెద్ద పెద్ద ముక్కలు కోసి ఉప్పు కారము నూనె వేసి నిల్వ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు పప్పాయి చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందరూ తినవచ్చు ఈ పండు. చాలా మెత్తగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇది తినలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ తినచ్చు.